ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్. ఎయిర్టెల్ తన వినియోగదారుల కోసం 26 పైసలు విలువైన కొత్త డేటా ప్యాక్ను ప్రవేశపెట్టింది. దీంతో పాటు కంపెనీ పాత డేటా ప్యాక్ను కూడా మార్చి అదనపు డేటాను అందిస్తోంది. ఎలాంటి మార్పులు చేశారో ఇక్కడ చూద్దాం. ఎయిర్టెల్ డేటా ప్లాన్స్. టెలికాం సంస్థ ఎయిర్టెల్ తన కస్టమర్ల డేటా అవసరాలను అర్థం చేసుకుని కొత్త డేటా ప్యాక్ను లాంచ్ చేసింది. ఒక రోజు వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్యాక్ ధరను రూ. 26గా ఉంచింది. ఇది కాకుండా కంపెనీ ఇప్పటికే ఉన్న అనేక ప్లాన్లను కూడా మార్చింది. కొత్త డేటా ప్యాక్ గురించి, మిగిలిన ప్యాక్లలో ఎలాంటి మార్పులు చేశారో తెలుసుకుందాం. ఒక రోజు వ్యాలిడిటీతో పలు డేటా ప్యాక్లను అందిస్తోంది. ఇంతకుముందు వినియోగదారులు 19 పైసలుకి 1 GB డేటాను పొందేవారు. కానీ జూలైలో ఈ ప్యాక్ ధరను రూ. 22కు పెంచారు. ఇప్పుడు కొత్త ప్యాక్ ఒక రోజు వ్యాలిడిటీతో రూ. 26కు 1.5 GB డేటాను అందిస్తోంది. దీంతో పాటు రూ. 33కే 2 GB, రూ. 49కే అన్లిమిటెడ్ డేటాను 1 రోజు వ్యాలిడిటీతో పొందొచ్చు. రూ. 77 డేటా ప్యాక్తో అందుబాటులో ఉన్న డేటాను కంపెనీ మార్చింది. ఇంతకుముందు ఈ ప్లాన్ రీఛార్జ్ పై 4 GB అదనపు డేటాను పొందేది. కానీ ఇప్పుడు ఈ ప్లాన్ 5 GB డేటాను అందిస్తుంది. దీని వ్యాలిడిటీ ప్రస్తుతం ఉన్న యాక్టివ్ ప్లాన్ మాదిరిగానే ఉంటుంది. ఇది కాకుండా వినియోగదారులు థ్యాంక్స్ యాప్లకు వెళ్లడం ద్వారా 1 GB డేటాను క్లెయిమ్ చేయవచ్చు. తద్వారా వారికి మొత్తం 6 GB డేటా ప్రయోజనం లభిస్తుంది. గతంలో రూ. 121 ప్లాన్లో 5 GB అదనపు డేటా లభించేదని, ఇప్పుడు 8 GB వరకు డేటా లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ప్లాన్ ప్రస్తుత యాక్టివ్ ప్లాన్ మాదిరిగానే 6 GB అదనపు డేటాను అందిస్తోంది. అయితే ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా రీఛార్జ్ చేస్తే 2 GB అదనపు డేటాను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ విధంగా రూ. 121కే 8 GB డేటా లభిస్తుంది. అయితే ఈ రీఛార్జ్ చేయడానికి యాక్టివ్ ప్లాన్ ఉండటం అవసరం. ఎందుకంటే అవి మెసేజింగ్ లేదా కాలింగ్ ప్రయోజనాలను అందించవు.